వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కార్నర్. వెల్కమ్ బ్యాక్ టు స్మార్ట్ మనీ కార్నర్. అండ్ రీసెంట్ టైంలో ఆయిల్ ఎక్స్‌ప్లోరేషన్ అండ్ ప్రొడక్షన్ కంపెనీస్ అయితే చాలా మటుకు అప్ ట్రెండింగ్‌లోనే ఉన్నాయి. అండ్ మేజర్‌గా జెఫ్రీస్ ఓఎన్‌జీసీకి బై రేటింగ్ అయితే ఇచ్చింది. అండ్ ఫర్దర్‌గా వీళ్ళు మేజర్ రీజన్ ఏంటంటే ఫేవరబుల్ క్రూడ్ అండ్ గ్యాస్ రిఫార్మ్స్ యాస్ వెల్ యాస్ ఇంప్రూవ్డ్ ప్రాఫిటబిలిటీ అనేది ఒక మేజర్ రీజన్ అయితే కంపెనీస్‌కి అయితే ఫ్రీ క్యాష్ ఫ్లోస్ పెరుగుతూ వస్తున్నాయి. అండ్ డెట్ అనేది తగ్గించుకుంటూ వస్తుంది ఓఎన్‌జీసీ. అండ్ ఫర్దర్‌గా కమింగ్ డేస్‌లో రిటర్న్ ఆన్ ఈక్విటీ అనేది 18-20% ఉండొచ్చు ఇన్ కేస్ ఆఫ్ ఓఎన్‌జీసీ అని చెప్తున్నారు. అండ్ టార్గెట్ ప్రైస్ ఓఎన్‌జీసీకి 390కే ఇచ్చారు. అండ్ ఇయర్ చాలా మటుకు అప్ ట్రెండింగ్‌లో ఉన్న స్టాకే ఓఎన్‌జీసీ అయితే. అండ్ ఫర్దర్‌గా ఓఎన్‌జీసీతో పాటుగా సిమిలర్ సెగ్మెంట్లో ఉన్న స్టాకు ఆయిల్ ఇండియా. అండ్ ఆయిల్ ఇండియా కూడా మీరు రిమార్కబుల్ ర్యాలీ అయితే చూడొచ్చు. ఇయర్ అంతా కూడా స్ట్రాంగ్ పర్ఫార్మింగ్ స్టాకే ఇది కూడా. అండ్ ఇక్కడ నుంచి డెఫినెట్గా స్టాక్లో ఒక అప్ ట్రెండింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఆయిల్ ఇండియా కంపెనీ విషయానికి వస్తే కనుక ఆయిల్ అండ్ గ్యాస్ ప్రొడక్షన్ అనేది 8% టు 26% మధ్యలో గ్రోత్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. 2024-2026 మధ్యన అనేది అయితే ఒక ఎస్టిమేషను. అండ్ ఎర్నింగ్స్ పెరగనున్నాయి. ఏదైతే ఆయిల్ అండ్ గ్యాస్ ప్రొడక్షన్ పెరగడం వలన అండ్ ఆపరేటింగ్ కాస్ట్ తగ్గడం వలన కంపెనీ అయితే బెనిఫిట్ అవ్వచ్చు. అండ్ షేర్ ఖాన్ ఈ కంపెనీకి 755 అయితే టార్గెట్ ప్రైస్ ఇచ్చారు. అండ్ ఇది ఆయిల్ ఇండియా స్టాక్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే. అండ్ మనందరికీ తెలిసిన స్టాకే రిలయన్స్ ఇండస్ట్రీస్కి కూడా రీసెంట్ టైంలో చాలా మట్టుకు బ్రోకరేజ్ హౌసెస్ అయితే బై రేటింగ్ అయితే ఇచ్చాయి. చాలా లాంగ్ ఇయర్స్ కన్సాలిడేషన్ తర్వాత రిలయన్స్లో ఒక అప్ ట్రెండింగ్ అయితే చూస్తున్నాము. అరౌండ్ 3500-4000 మధ్యలో చాలా మట్టుకు టెక్నికల్ అనలిస్టులు అయితే రిలయన్స్ ఇండస్ట్రీస్కి లైక్ బై రేటింగ్ ఇచ్చారు. అండ్ కమింగ్ డేస్లో Q4 రిజల్ట్స్ కూడా రిలయన్స్ అనౌన్స్ చేయబోతుంది. రిలయన్స్ రిటైల్ కానీ జియో ఇవన్నీ కూడా బెటర్ పర్ఫార్మింగ్ సబ్సిడరీస్ కాబట్టి రిలయన్స్ కూడా బెటర్ క్వార్టర్లీ రిజల్ట్స్ తర్వాత మంచి అప్ ట్రెండ్ అయితే ఈ స్టాక్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ రిలయన్స్ తర్వాత హిందుస్థాన్ ఆయిల్ ఎక్స్‌ప్లోరేషన్ ఈ కంపెనీ కూడా రీసెంట్ టైంలో చాలా మట్టుకు ఇయర్ పెరిగిన స్టాకే ఇది కూడా. అండ్ ఫర్దర్‌గా రీసెంట్ కరెక్షన్ తర్వాత మళ్ళీ స్టాక్ అయితే చాలా మట్టుకు ప్రామిసింగ్‌గా కనబడుతుంది ఇక్కడి నుంచి. సో 200 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలుగుతుంది. అండ్ ఒక అప్ ట్రెండ్ అయితే హెచ్ఓఈసీలో కూడా ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ ఇది కొద్దిగా మనకి లైక్ వొలటాలిటీనెస్ ఉంది. బట్ ఆల్రెడీ స్టాక్‌లో సిగ్నిఫికెంట్ కరెక్షన్ జరిగింది కాబట్టి ఒక అప్ ట్రెండ్ అయితే ఇక్కడి నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ పీర్స్‌తో పాటు అప్ ట్రెండింగ్‌లో ఉండే స్టాక్ ఇది కూడా. అండ్ ఇంకోటి పెట్రోనెట్ ఎల్ఎన్‌జీ. పెట్రోనెట్ ఎల్ఎన్‌జీ రీసెంట్‌గానే మనకి స్టాక్‌లో 200 పైన ఒక అప్ ట్రెండింగ్ అయితే ఫార్మ్ అయింది. అండ్ ఫర్దర్‌గా మీకు లాంగ్ టర్మ్ చార్ట్ తీసుకుంటే కనుక దిస్ ఈజ్ అబౌట్ 5 ఇయర్ చార్ట్ పెట్రోనెట్ ఎల్ఎన్‌జీది. సో ఆల్మోస్ట్ 5 ఇయర్ హై కంటే కూడా స్టాక్ అయితే అప్‌లో ట్రేడ్ అవుతుంది. 300 పైన స్టాక్ సస్టైన్ అవ్వగలిగితే కనుక మళ్ళీ ఒక అప్ ట్రెండింగ్ అయితే టెక్నికల్‌గా కూడా పెట్రోనెట్ ఎల్ఎన్‌జీ నుంచి అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ పెట్రోనెట్ ఎల్ఎన్‌జీ తర్వాత కమ్ టు ఇవి మేజర్‌గా ఆయిల్ ఎక్స్‌ప్లోరేషన్ సెగ్మెంట్‌లో ఉన్న కంపెనీస్. అండ్ పీర్ కంపారిజన్ చూస్తే కనుక ఇక్కడ మేజర్‌గా ఓఎన్‌జీసీ, రిలయన్స్, ఆయిల్ ఇండియా, పెట్రోనెట్ ఎల్ఎన్‌జీ అండ్ హెచ్ఓఈసీ. ఓఎన్‌జీసీ మార్కెట్ క్యాప్ 3,56,000 crore ఉంది. వెరాజ్ రిలయన్స్‌ది 19,00,000 crore ఉంది. ఆయిల్ ఇండియాది 67,000, పెట్రోనెట్ ఎల్ఎన్‌జీ 46,000 అండ్ హెచ్ఓఈసీది 2,632 crore ఉంది. అండ్ ప్రస్తుతానికి స్టాక్స్ ట్రేడ్ అవుతున్న కరెంట్ మార్కెట్ ప్రైస్ టు ఎర్నింగ్ ఓఎన్‌జీసీది స్టిల్ మీకు చాలా తక్కువ వాల్యుయేషన్‌లో కనబడుతుంది. ఓఎన్‌జీసీ కానీ, ఆయిల్ ఇండియా కానీ, పెట్రోనెట్ ఎల్ఎన్‌జీ కానీ, హెచ్ఓఈసీ కానీ రిలయన్స్‌తో కంపేర్ చేస్తే ఇవన్నీ కూడా చాలా తక్కువ వాల్యుయేషన్ దగ్గరగా కనబడుతున్నాయి. సో ప్రైస్ టు ఎర్నింగ్ కేవలం 10-15 మధ్యలో అయితే స్టాక్స్ ట్రేడ్ అవుతున్నాయి. అండ్ ప్రైస్ టు బుక్ తీసుకుంటే ఓఎన్‌జీసీ ఇయర్ రిమార్కబుల్ ర్యాలీ ఇచ్చినా కూడా మీకు ప్రైస్ టు బుక్ అనేది కేవలం 1.74 టైమ్స్ దగ్గర మాత్రమే స్టాక్ అయితే ట్రేడ్ అవుతుంది. స్టిల్ ఇక్కడ నుంచి చాలా మట్టుకు అప్ ట్రెండింగ్ అయితే కమింగ్ డేస్లో ఎక్స్పెక్ట్ చేయొచ్చు అని అనలిస్ట్ చెప్తున్నారు. అండ్ ఈవెన్ రిలయన్స్ కూడా ఓన్లీ 2.34 టైమ్స్. మిగతా సెక్టర్లో ఉన్న కంపెనీస్ ఏ ప్రైస్ టు బుక్ 10 టైమ్స్, 15 టైమ్స్ ట్రేడ్ అవుతున్నాయి. బట్ ఈ సెగ్మెంట్లో అయితే తక్కువ వాల్యుయేషన్ దగ్గరగా స్టాక్స్ అయితే ట్రేడ్ అవుతున్నాయి. ఆయిల్ ఇండియాది 2 టైమ్స్ బుక్ వాల్యూతో ట్రేడ్ అవుతుంది. పెట్రోనెట్ ఎల్ఎన్‌జీ 3.38 టైమ్స్ ట్రేడ్ అవుతే హెచ్ఓఈసీ 3.5 టైమ్స్ ట్రేడ్ అవుతుంది. అండ్ ఆర్ఓఈ కూడా 10-20% మధ్యలో అయితే ఉంది. ఓఎన్‌జీసీ ప్రస్తుతానికి రిటర్న్ ఆన్ ఈక్విటీ 12% ఉంది. కంపెనీ ఈజ్ ఎయిమింగ్ అరౌండ్ 20% రిటర్న్ ఆన్ ఈక్విటీ కమింగ్ డేస్లో.
రిలయన్స్ అరౌండ్ 10% ఉంది ఆర్ఓఈ, ఆయిల్ ఇండియా 22% ఉంది, పెట్రోనట్ ఎల్ఎన్జీ 22% ఉంది, హెచ్ఓఈసి 20%. ఆల్మోస్ట్ వెరీ క్లోజ్ ఆర్ఓఈ దగ్గరగా స్టాక్స్ అయితే ట్రేడ్ అవుతున్నాయి. అండ్ ఈ ఇయర్ టాప్ పర్ఫార్మింగ్ ఆయిల్ ఇండియా 130% రిటర్న్స్ ఇస్తే, ఓఎన్జీసీ 76% పెరిగింది, అండ్ హెచ్ఓఈసి 46% పెరిగింది. ఇది కొద్దిగా వోల్టైల్గా ఉంది. బట్ పెట్రోనట్ ఎల్ఎన్జీ 31% పెరిగింది, రిలయన్స్ 25% పెరిగింది ఈ స్టాక్ అయితే. అండ్ డెట్ తీసుకుంటే కనుక మీకు పెట్రోనట్ ఎల్ఎన్జీ కంప్లీట్లీ డెట్ ఫ్రీ, అండ్ మిగతా స్టాక్స్ అయితే లైక్ మిగతా కంపెనీస్ డెట్ టు ఈక్విటీ కూడా చాలా మట్టుకు రీజనబుల్ డెట్ టు ఈక్విటీ దగ్గరగా స్టాక్స్ అయితే ఉన్నాయి. అండ్ ఫర్దర్గా మీకు మార్కెట్స్లో చాలా మట్టుకు మిడ్ అండ్ స్మాల్ క్యాప్ స్పేస్లో ర్యాలీ ఇచ్చింది చాలా సెగ్మెంట్స్, లైక్ ఆటోమోటివ్ సెగ్మెంట్ కానీ, ఫైనాన్షియల్స్ కానీ. సో ఇట్లాంటి సెక్టర్లో స్టాక్స్, ఈవెన్ ఐటీ స్టాక్స్ కూడా చాలా మటుకు పెరిగాయి. బట్ ఈ సెగ్మెంట్లో ఉన్న స్టాక్స్ అయితే అప్ ట్రెండింగ్లో లేవు. అండ్ ఫాలోడ్ బై ఇక్కడ నుంచి చాలా మటుకు అనలిస్టులు అయితే బులిష్ స్టాండ్ అయితే ఇచ్చారు ఈ స్టాక్స్కి. అండ్ స్టిల్ ఇక్కడ నుంచి ఈ స్టాక్స్లో ఒక అట్రాక్టివ్ బయింగ్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు కమింగ్ డేస్లో. సో నెక్స్ట్ 1 to 2 ఇయర్స్కి ఈ స్టాక్స్లో మంచి ప్రైస్ అయితే ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ దిస్ ఈజ్ అబౌట్ ఓఎన్జీసీ. అండ్ ఓఎన్జీసీతో పాటుగా అట్రాక్టివ్ వాల్యుయేషన్ దగ్గరగా ట్రేడ్ అవుతున్న ఆయిల్ ఇండియా కానీ, పెట్రోనట్ ఎల్ఎన్జీ కానీ, హెచ్ఓఈసీ కానీ. అండ్ స్టిల్ రిలయన్స్ ఆల్సో లాంగ్ టర్మ్ బేసిస్ మీద అక్యుములేట్ చేసుకోవాల్సిన స్టాకే. అండ్ ఈ వీడియో నచ్చితే ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, అండ్ ఈ వీడియోని లైక్ చేయండి. థ్యాంక్ యూ.